శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే సింహరాశి వారిదే. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వీరు పుట్టుకతోనే భగవంతుడి నుంచి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారి అదృష్టానికి కారణమేంటి, అలాగే ఆ భగవంతుడి నుంచి వీరు పొందిన వరాలేంటి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రాశి వారిది సాధారణ అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టి వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా జయించగలుగుతారు. అయితే ఈ రాశివారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు, అలాగే భగవంతుడి నుండి వీరు పొందిన వరాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరికి అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం వరిస్తుంది. ఈ రాశివారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల మాటలకు సులభంగా బాధపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవ్వరిని అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పలేము. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వృత్తుల్లో, వ్యాపారాలలో మంచి నేర్పును కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాలలో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడూ కూడా కార్యరూపం దాలుస్తాయో చెప్పలేము. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పనిచేయటానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటివారికి వీరి ప్రేమను ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువులన్నా, స్నేహితులన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే వీరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ, ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వారి వలన ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు. అవసరమైన సమయంలో వీరికి ధనం లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయులు అవసరానికి ధనం సర్దుబాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్న వారి వలన ఇబ్బందులు, అన్యాయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలను పొందుతారు. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. బంధువులకు, ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చేసేటటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాన్ని, సంఘంలో మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. ముఖ్యంగా భూముల విలువ పెరగడం వల్ల, స్థిరాస్తులు లభించడం ద్వారా ధనవంతులవుతారు. మీరు మంచి స్థానానికి కూడా చేరుకునేటటువంటి అదృష్టం మీకు లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే అది వీరి అదృష్టం, వీరికి కారణమని చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే,
వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతుల్లో ఎప్పుడూ ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి కూడా పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లోటు అనేదే ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా దినదినాభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాట పయనిస్తారు. అలాగే వీరికి వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు వృత్తిపరంగా, కెరీర్ పరంగా చాలా అభివృద్ధి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యాపరంగా నూతన విషయాలను నేర్చుకోవటంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అలాగే సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశివారు క్రీడారంగంలో ప్రవేశించిన, కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపును పొందగలుగుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల ప్రభావం వల్ల వీరు ఏవైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టమే వీరి వెంట ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ 32 సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరెప్పుడు కూడా కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ, అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృశ్యం ఏమిటి అంటే వీరికి వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వీరిని అంతగా బాధించవు. అయితే ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వల్ల కుటుంబంలోనూ, బంధువులతోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వలన అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండటం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇతరుల నిర్ణయాలకు గౌరవం ఇవ్వరు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటివారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా మీరు మానసిక ఒత్తిడిని, ఆందోళనని గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికే కష్టం వచ్చినట్లు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఎదుటివారి అభిప్రాయాలకు గౌరవించటం, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం, పెద్దలను గౌరవించటం వంటివి పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహారను, శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కుంకుమాభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి. ఈ రాశివారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాలను పాటించాలి. శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు, బెల్లం, కందులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. సో చూసారు కదండి, సింహరాశి వారిని అదృష్టం ఏ విధంగా వరిస్తుంది, వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలేంటి, అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే
వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.